వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. మనోజ్ మాత్రమే మంచు, మిగతా వాళ్ళందరూ కంచు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి చాలా గొడవలు ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, అందరికీ విషయం తెలిసిందే. అండ్ రీసెంట్గా 3 సంవత్సరాల నుంచి కూడా ఈ వాళ్ళకున్న విద్యా సంస్థల్లో చాలా మందికి ఫీజులు పెంచడం పట్ల మనోజ్ గారు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారంట. ఐ మీన్ వాళ్ళ నాన్నగారితో చాలా సందర్భాల్లో కూడా చర్చించారంట. చాలా మంది మనోజ్ గారిని ఆశ్రయించారంట. ఈ విధంగా ఫీజులు పెంచేస్తే ఎట్లా అని అతను నోటీస్ చేసింది ఏంటంటే, ఆ ఫీజులు పెంచి ఆ వచ్చిన డబ్బుతో విష్ణు గారు సినిమాలు తీస్తున్నారంట. అవన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నాయంట. నాకు కూడా తెలీదు, ఇది ఒక పత్రికలో రాసిన ఇదంతా కూడా. అయితే మనోజ్ గారు మొదటి నుంచి కూడా తన సొంత బ్యానర్లో ఒక్క సినిమా కూడా చేయలేదంట. మేబీ ఒకటో రెండు చేసి ఉండొచ్చు, అతను నోటీస్ చేయలేదు. బయట ప్రొడ్యూసర్లతోనే ఎక్కువ సినిమాలు చేశాడు. కానీ విష్ణు గారు మాత్రం సొంత బ్యానర్తోనే చేశారు. అండ్ మీ అందరికీ బాగా తెలుసు, విష్ణు గారు బాగా యాక్టింగ్ చేస్తారా, మనోజ్ గారు బాగా యాక్టింగ్ చేస్తారా. అసలు ఇదంతా కాదు. అసలు మంచు ఫ్యామిలీలో ఎక్కువగా బయట ఎవరిని ట్రోలింగ్ చేస్తారు? మీరు ఎప్పుడైనా చూసారా మంచు మనోజ్ గారిని ట్రోల్ చేయడం? ఆయన సరదాగా మాట్లాడతారు, చాలా క్లిప్స్ ఉంటాయి, సరదాగా నవ్వుతూ మాట్లాడతారు, సీరియస్ అవుతారు. కొన్ని చోట్ల ఎలా మాట్లాడినా ఏదో ఒకటి తీసుకుని ట్రోల్ చేయొచ్చు కదా, కానీ ఎవరు కూడా అతన్ని ట్రోల్ చేయరు. ఎందుకంటే అతని మంచితనం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకి ఇదే కారణమా? గత 3 సంవత్సరాల నుంచి విద్యా సంస్థల పేరుతో ఆ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజులు పెంచి డబ్బులు తీసుకుంటున్నారని తీవ్రంగా ఖండించాడా? ఆ సంస్థతో ఫైట్ చేశాడా మనోజ్? ఆ మేనేజింగ్ డైరెక్టర్తో ఫైట్ చేశాడా? ఆ మేనేజింగ్ డైరెక్టర్ వినయ్, అతనే ఆ విద్యా సంస్థలో ఒక భాగస్వామి. రీసెంట్గా మనోజ్ పైన దాడి చేసింది కూడా అతనే అంటూ కూడా మనోజ్ అతని పైన కేసు పెట్టాడు. అండ్ మనోజ్ ఒక పక్క డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇటు రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ కోరాడు. తన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, తన వెనక భూమా మౌనిక తన భార్య, ఆమె ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చెందిన వ్యక్తి అయినా కూడా ఎందుకు అడిగాడు అంటే ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది. ఆ వచ్చిన డబ్బు అంతా కూడా విష్ణు సినిమాలు తీసి అదంతా కూడా నష్టం వచ్చేస్తుంది. సో అంటే ఇది వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్దామని ప్రయత్నం చేశాడా మనోజ్? వాళ్ళ నాన్నగారు ఇది వినిపించుకోకుండా, అర్థం చేసుకోకుండా మంచు మనోజ్ని బయటికి గెంటేశాడా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయి, ఇదైతే మాత్రం తెలీదు. బట్ బయట చక్కర్లు కొడుతున్న న్యూస్ అయితే మాత్రం ఇదే. రీసెంట్గా మంచు మనోజ్ గారు కూడా కన్నప్ప సినిమా పేరుతో ఒక 100 కోట్లు ఖర్చు పెట్టారు. మరి దాని గురించి అన్న ఇబ్బందా? అంటే పెద్దన్నగా అంత ఖర్చు పెడుతున్నావు, మరి నాకెందుకు ఖర్చు పెట్టట్లేదని అడుగుతున్నాడా మనోజ్? అది కూడా కావచ్చు. అలాగే మోహన్ బాబు గారు ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నారంట. తనకున్న యావదాస్తంతో కూడా ముగ్గురికి పంచాలా వద్దా అనేది నేను ఆలోచిస్తా అంటే అతను ఆడియోలో చెప్పింది, అది నా ఇష్టం, నేను కష్టపడి సంపాదించింది, అది నీకు ఇవ్వాలా వద్దనేది నా డెసిషన్. అంటే అతనికి ఒక్కడికి కాదు, ముగ్గురికి ఇవ్వాలా వద్దనేది నా డెసిషన్. అనాథాలకు రాసుకుంటా, లేకపోతే వృద్ధాశ్రమాలకు రాసుకుంటా అని చెప్తున్నాడు. నేను ఏదైనా చేసుకుంటా అని చెప్తున్నా. నిజానికి వాట్సినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అబ్బా, ఇలా చేస్తే బాగుండి అనిపించింది. కానీ అది అవ్వని పని, మాటలతోనే ఉంటుంది, అది చేతలు కాని. 500 సినిమాలు తీసిన మోహన్ బాబు గారు ఎన్నో ఏళ్ళ నుంచి అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ, చాలా అద్భుతమైన వేషాలు వేస్తూ అందరినీ తన అభిమానులు చేసుకున్నారు. ప్రజాదరణ ఉన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఒక చిన్న మచ్చతో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా విలన్లా కనిపిస్తుంది. తెలుసు బయటికి స్వయంగా అతనే చెప్తారు, అతని కోపం ఎక్కువ, అతను రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, చాలా స్ట్రిక్ట్గా ఉండే మనిషి. వీటన్నిటిని కూడా మనోజ్ తట్టుకోలేడు, అందుకే దూరంగా ఉంటాడు వాళ్ళ నాన్నగారికి అంటూ కూడా కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చిన న్యూస్ ఇదంతా. కానీ మరి మనోజ్ ఇంతలా రియాక్ట్ అవ్వడానికి ఇంకేమైనా బలమైన కారణాలు ఉన్నాయా? నిన్న ఆయన మీడియా ప్రతినిధుల మీద కొంతమంది పైన దాడి చేశారు, వాళ్ళు గాయాల పాలయ్యి కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈరోజు కొంతమంది వాళ్ళ ఇంటి ముందు, అలాగే ఫిల్మ్ ఛాంబర్ ముందు కూడా ధర్నా చేయడానికి కూడా సిద్ధం అవుతున్నారు. నిజం చెప్పాలంటే ఇది అతని జీవితంలో ఇంతవరకు సాధించి, ఇది అతని జీవితంలో ఒక చాలా పెద్ద మచ్చ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి మంచు మోహన్ బాబు అనరు, మచ్చ మోహన్ బాబు అని పిలుస్తారు. ఎందుకంటే ఆ వాయిస్ క్లిప్లో కూడా అతను ఏం మాట్లాడాలంటే, మీడియా ప్రతినిధులు చేస్తున్నారంట అక్రమాలు, వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందంట, ఎక్కడికి వెళ్ళి పోరాడాలి, హైకోర్టులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం పోరాడలేమని చెప్తున్నారు. మై డియర్ మోహన్ బాబు గారు, మీరు చాలా పెద్దవారు,
అసలు మీడియా అనేది లేకపోతే మీకు పబ్లిసిటీని ఎక్కడి నుంచి వచ్చింది? మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని పబ్లిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చూస్తారు? నువ్వు మీ ఫ్యామిలీ తప్ప ఇంకెవరో చూసుకోలేరు. పబ్లిసిటీ కోసం మీడియా కావాలి. ఉం? నువ్వు మంచోడవా చెడ్డోడవా అంటే నిన్ను వందలాది మంది చూస్తారు, వందలాది మంది నీలా ఉండాలనుకుంటారు. వాళ్ళకి నువ్వు మంచోడవా చెడ్డోడవా అనేది తెలియాలి కదా. నువ్వు చెడ్డోడు అనుకో, నువ్వు చెడ్డోళ్ళ వాళ్ళు కూడా చెడ్డోళ్ళనే తయారవుతారు. అదే నువ్వు మంచోడు అనుకో, వాళ్ళు కూడా నీలాగా నీ దగ్గర నుంచి మంచి విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీడియా ఉంటుంది. అక్కడ మీ అబ్బాయి మంచు మనోజ్ గారు అక్రమాలు చేస్తున్నారు, నన్ను కొడుతున్నారు అంటే మేము అక్కడ సపోర్ట్గా వచ్చారు. అంటే సపోర్ట్గా వచ్చారంటే ఐ మీన్ అక్కడ ఏం జరుగుతుంది అసలు తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి వచ్చారు. ఇప్పుడు షర్ట్ చిరిగిపోయేలా కొట్టారు, అతను అదే షర్ట్తో బయటకు వచ్చాడు, గేట్లు తన్నాడు, నా కూతురు లోపడుంది అన్నాడు, సెక్యూరిటీని బ్రతిమలాడుకుంటున్నాడు. ఒక గోల్డెన్ స్పూన్లో పుట్టిన అతను, అదే ఇంట్లో పుట్టిన అతను అదే ఇంటి ముందు అడుక్కుంటున్నాడు, నా పాప ఉంది లోపల, దయచేసి గేట్లు తీయి, సెక్యూరిటీ గార్డు గేట్లు తీయి అని చెప్పేసి అడుక్కుంటున్నాడు. అతనేమో తీయట్లా, బాబు ఎవరైనా హిందీలో చెప్పండి అంటూ అతనికి చెప్పి తీయపోతే జై శ్రీరామ్ అని ఆ గేట్లు తన్నుకొని లోపలికి వెళ్ళాడు. బౌన్సర్లో మనల్ని గట్టిగా కొట్టారు, మళ్ళీ వెనక్కి వచ్చేసి. ఇదంతా తట్టుకోలేని మోహన్ బాబు గారికి, ఆయనకి హై బీపీ వచ్చి కొంతమంది వ్యక్తులపైన దాడి చేసి ఆసుపత్రి పాలయ్యారు. మరి విష్ణు కానీ ఆయన అసలు అంటే ఒకవేళ నిజంగానే ఇదంతా ఇష్యూ కాకపోతే, ఒకవేళ నిజంగానే మంచు మనోజ్దే తప్పు అయితే మరి బయటకు వచ్చి అఫీషియల్గా ఏదైనా ప్రెస్ మీట్ పెడితే బెటర్ కదా. లేదంటే ఇండస్ట్రీ పెద్దల్ని తీసుకెళ్ళి ఒక సెటిల్ చేస్తే ఇంకా బెటర్ కదా. కాబట్టి ఇది ఇక్కడితో తేలే గొడవ అయితే కాదు. దీన్ని చూస్తే నాకేమర్థమైందంటే డబ్బులతో పాటు కొంచెం మంచితనం కూడా ఉండాలి, అది లేకపోతే కష్టం. ఆ మంచితనం ఈరోజు నాకు మంచు మనోజ్లో కనిపించింది. ఏదేమైనా సరే అతను చేసింది తప్ప రైటా అని ఆలోచిస్తే, అతనికి మ్యారేజ్ అయింది, అతను కూడా తండ్రి, అతని తండ్రి మీద ఫైట్ చేస్తున్నాడు, అతను కూడా పిల్లలు ఉన్నారు, ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసాడని చెప్పాలి. మన సపోర్ట్ అయితే మంచు మనోజ్ గారికి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక్క నెగిటివిటీతో కూడా ఆయన ఎప్పుడూ కూడా ఇది అవ్వలేదు.